రామ్ చరణ్ సుకుమార్ కాంబినేషన్ లో రాబోయే చిత్రం కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఎలాంటి కథతో రాబోతున్నారు? సినిమా ఎప్పుడు ప్రారంభమవుతుంది? చరణ్ ఆలోచన ఎలా ఉంది? లెక్కల మాస్టర్ ఈక్వేషన్ ఈసారి ఎలా ఉండబోతోంది? ఇవన్నీ ప్రస్తుతం సోషల్ మీడియాలో తిరుగుతున్న ప్రశ్నలు. వీటికి సింగిల్ వర్డ్ లో ఆన్సర్ ఇచ్చాడు రామ్ చరణ్. అదేంటో తెలియాలంటే ఈ స్టోరీ చూసేయండి. రామ్ చరణ్ సుకుమార్ కాంబినేషన్ లో వచ్చిన రంగస్థలం సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. మళ్ళీ కాంబోలో మూవీ ఎప్పుడొస్తుందా అని మెగాభిమానులు వెయిట్ చేస్తున్నారు. ఇప్పటి వరకు చరణ్ నటించిన సినిమాల్లో ఎన్నో బ్లాక్ బస్టర్లు ఉండొచ్చు, కానీ నటుడిగా చరణ్ ని కొత్తగా చూపించిన సినిమా రంగస్థలం. అందుకే ఈసారి సుకుమార్ చరణ్ ని ఎలా చూపించబోతున్నాడా అనే ఉత్కంఠ ఉంది. ప్రస్తుతం బుచ్చిబాబు దర్శకత్వంలో పెద్ద సినిమాలో నటిస్తున్నాడు రామ్ చరణ్. ఈ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇందులో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమా వచ్చే ఏడాది రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా రిలీజ్ కానుంది. పెద్ద చిత్రం షూటింగ్ నుంచి రిలీఫ్ కాగానే రామ్ చరణ్ సుకుమార్ కి డేట్లు కేటాయించనున్నాడు. బన్నీతో తీసిన పుష్ప 2 తర్వాత చిన్న బ్రేక్ తీసుకొని ఆ తర్వాత చరణ్ మూవీ స్టోరీపై కాన్సన్ట్రేట్ చేద్దాం అనుకుంటున్నాడంటే సుకుమార్. కానీ ప్రస్తుతానికి తన శిష్యులని సెట్ చేసే పనిలో ఉన్నాడు. ఈ ఏడాది కనీసం 3-4 అయినా దర్శకులుగా పరిచయం చేయాలనే టార్గెట్ తో ఉన్నారు. ఇప్పటికే ఓ ఓటీటీ సంస్థతో సుకుమార్ టైఅప్ అయ్యారని, ఈ సినిమాలకు ఆ సంస్థే పెట్టుబడి పెట్టబోతుందని టాక్. అంటే ఈ ఏడాది సుకుమార్ ప్రొడక్షన్ లో 3 సినిమాలు బయటికి రాబోతున్నాయి. శిష్యుల సంగతి సరే, మరి చరణ్ సినిమా సంగతి ఏంటని అడిగితే కథ సిద్ధం చేస్తున్నాడట లెక్కల మాస్టర్. 4 ఐడియాలు ఉన్నాయని, వాటిలో ఏం నచ్చితే దాన్ని డెవలప్ చేస్తాను అని సుకుమార్ చరణ్ కి చెప్పారట. 4 ఐడియాలు విన్న రామ్ చరణ్ అన్ని బాగున్నాయి, ఏదైనా నాకు ఓకే, డిసైడ్ అవ్వాల్సింది మీరే అని ఫ్రీ హ్యాండ్ ఇచ్చేశారట. దీంతో సుకుమార్ ఎవరి ఊహకు అందని కథ సిద్ధం చేయబోతున్నాడు అని ఫిక్స్ అయిపోయారు ఫ్యాన్స్. లెక్కల మాస్టర్ కి కథ రాయడం పెద్ద కష్టం కాదు, కానీ ఆ కథకు తగ్గ బ్యాక్గ్రౌండ్ సెట్ చేసుకునేందుకు టైం పట్టిస్తుంది. రంగస్థలం, పుష్ప కథల కన్నా వాటి బ్యాక్గ్రౌండ్ వర్క్కే ఎక్కువ టైం పట్టేస్తుంది. పాత కథల్ని కొత్త ఫ్లేవర్తో చూపించడం, హీరోయిజాన్ని బాగా ఎలివేట్ చేయడంతో చరణ్, బన్నీ తిరుగులేని హిట్లు అందుకున్నారు. అందుకే ఈసారి ముందుగా స్టోరీ లైన్ ఫిక్స్ చేసుకొని బ్యాక్గ్రౌండ్ వర్క్ స్టార్ట్ చేశారట. ఆ తర్వాత పూర్తి టైం కథకు కేటాయించబోతున్నాడు అని టాక్. ఈ సమయంలో తన టీం నుంచి పుష్ప 2 కోసం పనిచేసిన రైటర్స్ నుంచి 3 దర్శకులుగా ఇండస్ట్రీకి పరిచయం చేయబోతున్నాడు. ఈలోగా రామ్ చరణ్ పెద్ద మూవీ నుంచి రిలీవ్ అయిపోతాడు. ఒక్కసారి రంగంలోకి దిగిన తర్వాత చరణ్, సుకుమార్ వాయువేగంతో షూటింగ్ పూర్తి చేయాలి అనే ప్లాన్ లో ఉన్నారట. ఇందుకే ఈ ఏడాది సుకు టీం నుంచి రాబోతున్న కొత్త దర్శకులు ఎవరు? రామ్ చరణ్ సినిమా షూటింగ్ ఎప్పుడు మొదలవుతుంది? ఈ అప్డేట్ల కోసం వెయిట్ అండ్ సీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.